ఆకాశవాణి కడప కేంద్రానికి మీ అందరికీ స్వాగతం. ఏంటండి ఏదో వీడియో ప్లే అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ హౌస్. ఎలా ఉండారండి? అందరూ బాగున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. టేస్టీ అండ్ స్పైసీ చికెన్ గ్రేవీ ఎక్సలెంట్ ఉందండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అండి, లేదంటే 3. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్, దాని తర్వాత 250 ml గడ్డ పెరుగు, దాని తర్వాత గరం మసాలా, కొంచెం ఆయిల్ తీసుకోవాలండి, 2 టమాటాలు, ఇంకా మనకు కావాల్సిన కొత్తిమీర. ఇది కొత్తిమీర హైలైట్ అండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ముందుగా చికెన్ని బాగా కడుక్కోవాలా. దాని తర్వాత ఎర్రకారం, దాని తర్వాత ధనియాల పొడి, దాని తర్వాత పసుపు. ఇది బాగా కలిపేయాలండి. సారీ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు అండి. అంటే టెన్షన్గా ఉందండి, ఫస్ట్ టైం కదా. అందుకు గరం మసాలా అండ్ ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేయండి. పక్కనంటే మళ్ళీ ఏడైనా పెట్టేశారు. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుందాం. ఇది తుపాకీ అండి, విజయ్ సేతుపతి ఇచ్చాడు. సారీ అండి, విజయ్ గారు ఇచ్చారు. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలండి, ఎందుకంటే అది తొందరగా వేగాలి కదా. అందుకు టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇట్లా బ్రౌన్గా వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇది మొత్తం స్టవ్ వచ్చి స్లోగానే పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ దాని మీద మూత పెట్టేసి వదిలేయాలి. ఎందుకంటే టమాటా స్మాష్ అవ్వాలి. స్మాష్ అంటే అదే ఒత్తితే నలిగిపోవాలి. ఇలా ఉండాలండి. ఓకే, రైట్, నలిగిపోతుందండి. ఇంకా దీని తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ స్లోగానే ఉండాలండి మొత్తం ప్రాసెస్ మొత్తం. అలా అయితేనే టేస్టీగా వస్తుంది. ఇట్లా టమోటాల నుంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేయాలి. ఇట్లా ఇంగ్రీడియంట్స్ నుంచి మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలి. ఇలా ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనము సపరేట్గా పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులోకి వేసేయాలి. ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత మిక్స్ చేసేయాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇలా ఇంకో 2-3 సార్లు పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మనం తీసుకున్న 250 ml గడ్డ పెరుగు దీంట్లో వేసేయాలి. గడ్డ పెరుగు వేసేసి పూర్తిగా మిక్స్ చేయాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసి ఇంకో 5 మినిట్స్ వదిలేయాలి. ఆహా, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. ఎక్సలెంట్గా ఉంది స్మెల్ అయితే. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా దీని తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపుకోవడమేనండి. మొత్తం మిక్స్ చేసి దింపుకొని దీంట్లో 2 పరోటాలు కానీ లేదంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇందు వందన కుందరదన మందుగా మర మధుర వచన. వావ్, అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.